హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 14వ పాఠ్యాంశమైన కుతుబ్ షాహీల గురించి తెలుసుకున్నాం. వీళ్ళ పరిపాలనా కాలం వచ్చి 1512 నుంచి 1687 వరకు సాగింది. కుతుబ్ షాహీల పరిపాలన గురించి విలువైన సమాచారం అందించిన గ్రంథం ఏది? బసాతిన్ ఉస్ సలాబత్ అనే గ్రంథం. బసాతిన్ ఉస్ సలాబత్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? మిర్జా ఇబ్రహీం జుబేరి. బసాతిన్ ఉస్ సలాబత్ గ్రంథముకు మరొక పేరేమిటి? దుస్తర్ ఉల్ అమాల్ అనే పేరు కలదు. కుతుబ్ షాహీలు తమ పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఎన్ని విధాలుగా విభజించారు? రాజ్యాన్ని రాష్ట్రాలుగా, సర్కాలుగా, పరగణాలుగా. రాజ్యంపై అధికారి సుల్తాను, రాష్ట్రాలపై అధికారి తారిఫ్దారు, సర్కారులపై అధికారి ఫౌజ్దారు, పరగణాలపై అధికారి తహసీల్దారు. కుతుబ్ షాహీల కేంద్ర ప్రభుత్వం యంత్రాంగంలో ఏ మంత్రి పరిషత్ పరిపాలన వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించేది? మజ్లిస్ ఈ దివానీ దారి అనే మంత్రి పరిషత్. సుల్తాన్లకు సలహాలు ఇవ్వటానికి ఏ సలహా సంఘం ఉండేది? మజ్లిస్ ఈ కింగాష్ లేదా మజ్లిస్ ఈ దివానీదారి అనే శాఖ సలహా సంఘం ఉండేది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో అత్యవసర సమావేశాలు జరిపేది ఏది? మజ్లిస్ ఈ కింగాష. కుతుబ్ షాహీల కాలం నాటి ముఖ్య అధికారులు ఎవరు? పేష్వా ప్రధానమంత్రి, మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి, ఐనుల్ ముల్క్ యుద్ధ వ్యవహారాల మంత్రి, ముజుందార్ ఆడిటర్ జనరల్, నజీర్ పరిపాలనా విషయాలను తనిఖీ చేసే మంత్రి, దబీర్ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలను నిర్వహించే అధికారి, షురూహ్ నవీస్ అనే అధికారి దబీర్ యొక్క సహాయకుడు, కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్, ముష్రిఫ్ అంటే రాజ్యాంగ మర్యాదలకు సంబంధించిన అధికారి, సర్కేల్ అంటే రాజధానిలో ముఖ్య ఆదాయ అధికారి, హవాలాదార్ అంటే ప్రభుత్వ బండాగారాలకు గుర్రాలను, ఏనుగులు నిర్వహించే వ్యక్తి, షబాందర్ అంటే రేవు ముఖ్య అధికారి. రాయబారుల గురించి తెలుసుకున్నాం. రసూల్ అంటే తాత్కాలిక రాయబారులు, హబీబే ముకీం అంటే శాశ్వత రాయదారులు, వకీల్ అంటే విదేశీయ రాజులకు పంపిన శాశ్వత రాయదారులు. కుతుబ్ షాహీల కాలం నాటి రెవెన్యూ పాలనలో ఉండే అధికారులు ఎవరు? ముగ్ధం అంటే గ్రామాధికారి, ఇతనినే గ్రామ ప్రధాన అంటారు. కుల్కర్ణి అంటే గ్రామకరణం, గ్రామ అకౌంటెంట్. దేశ్ముఖ్ అంటే పరగణ లెక్క అధికారి. కుతుబ్ షాహీ కాలంలో ఉన్న ప్రజాసభలు ఏవి? గోసభ, మజ్లిస్. గ్రామ స్థాయిలో పనిచేసే సభ ఏది? గోసభ. పరగణాల స్థాయిలో పనిచేసేది ఎవరు? మజ్లిస్. కుతుబ్ షాహీల కాలంలో ఉన్న పరగణాలు ఎన్ని? 517. మజ్లిస్ సభకు అధ్యక్షుడు ఎవరు? స్థానిక ఖాజీ. మజ్లిస్ నిర్ణయాన్ని ఏమంటారు? మజహర్. సర్వోన్నత న్యాయాధికారి ఎవరు? సుల్తాన్. సుల్తాన్ తర్వాత న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అధికారి ఎవరు? షరియత్ పంచ్. ముస్లింల న్యాయ సూత్రాలను పరిశీలించేందుకు నియమితుడైన ప్రత్యేక అధికారి ఎవరు? మహసిబ్. కుతుబ్ షాహీల సుల్తాన్లు ఏర్పాటు చేసిన 2 న్యాయస్థానాలు ఏవి? దాద్ మహల్ మహమ్మదీ కులీ కుతుబ్ షా, అమన్ మహల్ అబ్దుల్లా కుతుబ్ షా ఏర్పాటు చేశారు. అబ్దుల్లా కుతుబ్ షా ఎంతో న్యాయవంతుడు అని బలవంతంగా అన్యాయంగా ధనాన్ని తీసుకుంటే దానిని తిరిగి ఇప్పించేవాడిని ఎవరు పేర్కొన్నారు? తేవనాట్ అనే విదేశీ చరిత్రకారుడు. అబ్దుల్లా కుతుబ్ షా గొప్ప న్యాయకోవిదుడు అని పేర్కొన్న విదేశీ యాత్రికులు ఎవరు? ట్రావెనియర్, తేవనట్. కుతుబ్ షాహీ కాలంలో సైనిక శాఖకు అధిపతి ఎవరు? ఐన్ ఉల్ ముక్. కుతుబ్ షాహీ కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏది? వ్యవసాయం. కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన ఆదాయ వనరు ఏది? భూమి శిస్తు. పొల్లరి పన్ను రద్దు గురించి తెలుపు శాసనం ఏది? మంగళగిరి శాసనం. ప్రభుత్వం తన అవసరాల కోసం ఉపయోగించుకునే భూమి ఏది? హవేలీ భూములు. కుతుబ్ షాహీల కాలంలో ఉన్న పరిశ్రమల గురించి తెలుసుకున్నాం. వజ్రాల పరిశ్రమ కొల్లూరు, వజ్రకరూర్, పరిటాల ప్రాంతాల్లో ప్రాముఖ్యం కలదు. నౌకా నిర్మాణం నర్సాపూరు, కోరంగి, తివాచీలు రాజమండ్రి, వేలూరు. కలంకారీ వస్త్రాలు మచిలీపట్నం, నిజాంపట్నం, పాలకొల్లు.
కత్తులు ఇందూరు, సురేకారం మచిలీపట్నం, నర్సాపూర్, నగిషీ పనులు విశాఖపట్నం, ఓడలు తయారు చేసే కలప నర్సాపూర్, రాజమండ్రి, ఆయుధాల పరిశ్రమ కోనసముద్రం, ఇంద్వాలాయి. కుతుబ్ షాహీల కాలంలో ప్రసిద్ధి చెందిన పరిశ్రమ ఏది? వజ్ర పరిశ్రమ. వజ్రాలు, కెంపుల వ్యాపారం జరిగే దర్వాజాలను ఏమంటారు? మోతీ దర్వాజా. కోహినూరు వజ్రమును క్రీస్తు శకం 1657లో అబ్దుల్లా కుతుబ్ షా ఎవరికి బహుమానంగా ఇచ్చాడు? షాజహాన్కు. గోల్కొండ రాజ్యంలో వజ్రాల వ్యాపారం గురించి పేర్కొన్నది ఎవరు? మెథోల్డ్ టావెనియర్. నెల్లూరు ప్రాంతంలో తయారు చేసే వజ్రాలు ఏవి? మస్లిన్, క్యూలికో, మారు వస్త్రాలు, కాటన్ వస్త్రాలు. చేనేత వారు చేసే నేత వస్త్రాలు 2 రకాలు. అవి ఏవి? మస్లిన్ వస్త్రాలు సన్నటివి వస్త్రాలివి. కాలికోక్ వస్త్రాలు మందపు వస్త్రాలు. కలంకారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణాలు ఏవి? మచిలీపట్నం, పాలకొల్లు. పాలకొల్లు చిత్రకారుల జీవితాల గురించి పేర్కొన్న విదేశీయుడు ఎవరు? డానియల్ హవార్ట్. కుతుబ్ షాహీల కాలం నాటి ప్రముఖ రేవు పట్టణం, పారిశ్రామిక వాణిజ్య కేంద్రం ఏది? మచిలీపట్నం. కుతుబ్ షాహీల కాలం నాటి రవాణా సౌకర్యాల గురించి తెలిపిన విదేశీ యాత్రికుడు ఎవరు? తేవనాట్. తేవనాట్ ప్రకారం రాజ్యంలో చలామణిలో అవుతున్న బంగారు నాణ్యం ఏది? హోన్నులు. మొఘలులు ముద్రించిన ఏ నాణ్యాలు కూడా చలామణిలో ఉండేవి? వెండి నాణ్యాలు. షేర్వాణి అనే చరిత్రకారుని ప్రకారం రాజ్యంలో చలామణిలో ఉన్న విదేశీ నాణ్యాలు ఏవి? పోర్చుగీస్ వారు పర్దావులు అనే నాణ్యాలు, డచ్చి వారు గిల్డర్లు అనే నాణ్యాలు, పర్షియా వారు లారీలు, అబ్బాసీలు, వెనిస్ వారు సెకిన్లు, హంగీరీలు డ్యూకట్లు, ఇంగ్లీష్ వారు డబల్ ఆల్బర్ట్, నోబుల్ రైడర్లు అనే నాణ్యాలు ఉపయోగించేవాళ్ళు. కుతుబ్ షాహీల నుండి నాణ్యాలు ముద్రణ కొరకు అనుమతి పొందిన విదేశీయులు ఎవరు? డచ్చి వారు. డచ్చి వారు ఏ ప్రాంతంలో తమ నాణ్యాల ముద్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? నాగపట్నం. కుతుబ్ షాహీల కాలం నుండి రాగి నాణ్యాల ముద్ర ప్రారంభమైందని ఎవరు పేర్కొన్నారు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. కుతుబ్ షాహీల కాలంలో సాహిత్యం కళల గురించి తెలుసుకున్నాం. కుతుబ్ షాహీల కాలంలో ప్రాచుర్యంలో ఉన్న భాషలు ఏవి? తెలుగు, ఉర్దూ, పారసీ, అరబ్బీ, సంస్కృతం అనే భాషలు ప్రాచుర్యంలో ఉన్నవి. కుతుబ్ షాహీల రాజ్య భాషగా లేదా మాతృభాష ఏది? పారసీ లేదా పార్సీకం. గోల్కొండ రాజ్యంలోని ప్రజల భాష ఏది? తెలుగు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలం నాటి రాజ్య పుస్తక భండాగారి ఎవరు? కాసిం తాబ్సీ. తెలుగు భాషలో మొదటిగా పరమాణాను జారీ చేసిన వారు ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హాసన్ తానిసా. తెలుగు ప్రజలు సుల్తాన్ కులీని ఏ విధంగా గౌరవంగా పిలుస్తారు? బడే మాలిక్ అని పిలుస్తారు. తెలుగు కవులచే ఇబ్రహీం కుతుబ్ షా ఏ విధంగా కీర్తించబడ్డాడు? మల్కేబ రాముడుగా కీర్తించబడ్డాడు. తెలుగు సాహిత్యం ముఖ్యమైన కవులు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థాన తెలుగు కవి ఎవరు? అద్దంకి గంగాధరుడు. అద్దంకి గంగాధరుడు రచించిన రచన ఏది? తపతి సవరణోపాఖ్యానం. శంకర కవి రచించిన రచన ఏది? హరిశ్చంద్రోపాఖ్యానం. దీనిని తెలుగులో రచించాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షా ఏర్పాటు చేసిన సాహిత్య గోష్ఠి సభ ఏది? అష్కానా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థాన కవి కందికూర రుద్రకవి రచించిన రచన ఏది? నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం, జనార్దనాష్టకం అనే రచనలు రచించాడు. తెలుగులో రచించిన శృంగార కావ్యం ఏది? నిరంకుశోపాఖ్యానం. సుగ్రీవ విజయాన్ని మరొక విధంగా ఏ విధంగా పిలుస్తారు? కరుణ బాసుర యక్షగాన ప్రబంధం అని పిలుస్తారు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కందుకూరి రుద్రకవికి ఇచ్చిన అగ్రహారం ఏది? చింతపాలెం. ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. లభ్యమైన వాటిలో తొలి యక్షగానం ఏది? సుగ్రీవ విజయం. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థాన కవి పొన్నగంటి తెలగనార్యుడు రచించిన రచన ఏది? యాయాతి చరిత్ర. అచ్చ తెలుగులో రచించిన మొట్టమొదటి కావ్యం ఏది? యాయాతి చరిత్ర. తెలుగు కవులను ప్రోత్సహించిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా పొందిన బిరుదు ఏది? మల్కేబ రాముడు లేదా యువరాముడు అనే పేరు గలదు. మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క గోల్కొండ కరణం అయిన సారంగ తమ్మై రచించిన రచన ఏది? వైజయంతి విలాసం. అంకితం శ్రీరామచంద్రులకు ఇచ్చాడు. సోమనాథుడు సోముకుడి రచించిన రచన ఏది? సూతన సంహిత, బ్రహ్మోత్తరఖండం. కుతుబ్ షాహీల కాలం నాటి జంట కవులు ఎవరు? అయ్యంకి బాలసరస్వతి, తురగరాజు కవి.
అయ్యంకి బాల సరస్వతి తురగరాజు కవి యొక్క రచన ఏది? నాగరఖండ పురాణం. ఇబ్రహీం కులీ కుతుబ్ షా పర్షియన్ భాషలో మొట్టమొదటిసారిగా దేనిని ప్రవేశపెట్టాడు? గజిల్స్ అనే దానిని ప్రవేశపెట్టాడు. హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉర్దూ భాషలో ఏ గ్రంథం రచించాడు? కులియత్. మహమ్మద్ కులీ కుతుబ్ షా కలం పేరేమిటి? మానిని. కుతుబ్ షాహీ కాలంలో సంస్కృత సాహిత్యం గురించి తెలుసుకున్నాం. పాలవేకరి కదిరీపతి రచించిన రచన ఏది? సుఖ సప్తతి. కుతుబ్ షాహీల కాలం నాటి సాంఘిక పరిస్థితులను వివరించు గ్రంథం ఏది? సుఖ సప్తతి. కరీముల్లా హుసైని లేదా అక్బర్ షా రచించిన రచన ఏది? శృంగార మంజరి. అబుల్ హాసన్ తానిషా ఆస్థానంలో గల సంస్కృత కవి ఎవరు? కరీముల్లా హుసైని లేదా అక్బర్ షా అనే కవి ఉన్నారు. ఆంధ్ర కబీర్ ఔరంగజేబు సమకాలీనుడైన కవి ఎవరు? వేమన. వేమన పద్యాలను మొదటిసారిగా ముద్రించిన వారు ఎవరు? సిపి బ్రౌన్ 1829లో. వేమన పద్యాలపై పరిశోధనలు జరిపిన వారు ఎవరు? రాళ్లపల్లి అనంత కృష్ణమాశర్మ, నక్క గోపి. వేమన పద్యాలలో ఉన్న ఛందస్సు ఏది? ఆటవెలది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జన్మస్థలం ఎక్కడ? బ్రహ్మాండపురం. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క తల్లిదండ్రులు ఎవరు? ప్రకృతాంబ, పరిపూర్ణాయాచారి. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ప్రచురించిన వారు ఎవరు? స్వర్ణ సుబ్రహ్మణ్య కవి. బ్రహ్మంగారు ప్రవశించిన సిద్ధాంతం ఏది? అచల సిద్ధాంతం. తెలంగాణలో దక్కనీలో కవిత్వం రాసిన వాళ్ళు ఎవరు? ముల్లాకి ఎల్లి. గవ్వాసి అనే ఉర్దూ కవి ఎవరి ఆస్థానంలో ఉన్నారు? అబ్దుల్లా కుతుబ్ షా. గవ్వాసి కవి బిరుదు ఏమిటి? మలికుష్ షావారా. గవ్వాసి యొక్క రచనలు ఏవి? సైఫుల్ ముల్క్, ముల్ వాబుదీవుల్ జమాల్, తూతీనామా, మైనా సత్వంతి అనే రచనలు రచించాడు. సయ్యద్ అలీ అరబీ భాషలో ఏ రచనలు చేశాడు? సల్వతుల్ గరీబ్, సుల్తాఫుల్ ఆసర్, దర్జాతుల్ రఫియా, రియాజుల్ సలాకిన్ అనే రచనలు రచించాడు. మెహజాబుద్దీన్ అహ్మద్ ఖురాన్ పవిత్ర గ్రంథానికి ఏ వివరణ పొందాడు? తఫీస్ రూల్ ఖురాన్ అనే బిరుదు పొందాడు. కుతుబ్ షాహీల అధికార లేదా మాతృభాష ఏది? పారసీ భాష. మీర్ మోహిమిన్ అస్రాబాదీ రచనలు ఏవి? రిసాలా మిక్ దరియా, తూనికలు కొలతలపై ఉండే అధికారి, కితాబ్ రజాత్ అంటే ప్రవక్త సంప్రదాయాలపై ఉండే రచన. మహమ్మద్ కుతుబ్ షా రచనలు ఏవి? రుహుల్ కుద్దూస్, బాపరుల్ కులూబ్, కుదరత్ నామా అనే రచనలు రచించాడు. కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్కు వచ్చిన ప్రముఖ పార్సీక కవులు ఎవరు? మిర్జా మహమ్మద్ అమీన్ పహ్రిస్తానీ, ముల్లా మోయిన్ మిరాకి, సబ్జావారి అనే రచయితలు కవులు వచ్చారు. మిర్జా మహమ్మద్ అమీన్ పహ్రిస్తానీ రచించిన రచనలు ఏవి? ఖుస్రు, పరీన్, లైలా మజ్ను, మత్ మహాల్, అంజార్, పకుల్, బుర్జ్, గులిస్తాన్ నాజ్ అనే రచనలు రచించాడు. కుతుబ్ షాహీ కాలంలో పార్సీలో రాసిన వైద్య గ్రంథాలు ఏవి? మిజానుల్ తాయిబ్ కుతుబ్ షాహీ, అహిం కుతుబుద్దీన్ మహమ్మద్, ఇఖ్తియారాతి కుతుబ్ షాహీ, మీర్ మోమిస్ యాజ్జా అనే గ్రంథాలని రచించారు. మహమ్మద్ హుస్సేన్ ఏ పేరుతో పారసీ పదకోశం రాశాడు? బుర్ఖాన్ ఖాతా అనే పేరుతో రచించాడు. కుతుబ్ షాహీల కాలంలో చిత్రలేఖనం. కుతుబ్ షాహీల కాలంలో చిత్రకళను ఏ విధంగా పిలుస్తారు? దక్కనీ చిత్రకళ. దక్కనీ శైలికి సృష్టికర్త ఎవరు? మీర్ హాసిం. దక్షిణ పదంలో మొట్టమొదట సూక్ష్మవర్ణ చిత్రాలు అని ఏ చిత్రకారుడు పేర్కొన్నాడు? షేర్వాణి. కుతుబ్ షాహీల కాలం నాటి ప్రముఖ చిత్రకారులు ఎవరు? మీర్ అబ్బాసి, మహమ్మద్ జమాన్. కుతుబ్ షాహీల కాలం నాటి ప్రజల వినోదం యక్షగానం. యక్షగానమునకు మూలమైన ప్రాచీన రూపం ఏది? కొరవంజి. యక్షగానం గురించి 12వ శతాబ్దంలో పాల్కూరి సోమనాథుడు ఏ గ్రంథంలో తెలిపాడు? పండితారాధ్య చరిత్ర. తెలుగులో తొలి యక్షగానం ఏది? సౌరభ చరిత్ర. పొలగనంటి చెన్న సౌరి రచించాడు. ప్రథమాంధ్ర యక్షగాన కవిత్రి ఎవరు? బాలపాంబ అక్కమ మహాదేవి చరిత్ర రచించింది. యక్షగానాల లక్షణం చెప్పిన కవి ఎవరు? అప్పకవి 17వ శతాబ్దంలో. 23 యక్షగానాలు రాసినది ఎవరు? విజయ రాఘవ నాయకుడు. కూచిపూడి నృత్యానికి మూల పురుషుడు ఎవరు? సిద్ధేంద్ర యోగి. సిద్ధేంద్ర యోగి యొక్క స్వగ్రామం ఏది? శ్రీకాకుళం. కూచిపూడి కృష్ణా జిల్లా.
కూచిపూడి భాగవతులు ప్రదర్శించినవి ఏవి? ఉషా పరిణయం, గొల్ల కలాపం, భామ కలాపం, పారిజాతం. కుతుబ్ షాహీల కాలంలో నాటకాల ప్రదర్శనలో ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? కూచిపూడి భాగవతులు. కుతుబ్ షాహీల కాలంలో బాగా అభివృద్ధి చెందిన నాటికలు ఏవి? కూచిపూడి. కుతుబ్ షాహీల కాలం నాటి ముఖ్య నాటి రీతులు ఏవి? దండాలస్యం, పేరిణి నృత్యం, కొండలి నృత్యం, బాండికం, కూచిపూడి అనే రీతులు కలవు. కుతుబ్ షాహీల కాలం నాటి సంగీత పరికరాలు ఏవి? తుంబర, వీణ, మృదంగం, పిల్లన గ్రోవి. కుతుబ్ షాహీల కాలంలో సాంఘిక పరిస్థితులు. కుతుబ్ షాహీలు ఏ శాఖ వారు అంటే షియా శాఖీయులు. కుతుబ్ షాహీల కాలంలో ముఖ్య వినోదం ఏది? చదరంగం, కోలాటం, కోడి పందాలు. దక్షిణాదిలో మొహరం లేదా పేర్ల పండుగను మొదటిగా ప్రారంభించిన వారు ఎవరు? కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీల కాలంలో వేశ్య వ్యవస్థ గురించి తెలిపిన విదేశీ యాత్రికులు ఎవరు? ట్రావెనియర్, మెథోల్డ్. 20,000 మంది వేశ్యలు తమ పేర్లను నమోదు చేయించుకున్నారని తెలియజే గ్రంథం ఏది? ట్రావెల్స్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో. కుతుబ్ షాహీల సమాజంలో మతాలకు అతీతంగా మూఢనమ్మకాలు ప్రబలంగా ఉండేవి అని పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు? ఫ్రాంకోయిస్ బెర్నియర్. కుతుబ్ షాహీల సమాజంలో నెలకొన్న సతీ సహగమనం ఆచారం గురించి వివరంగా పేర్కొన్న వారు ఎవరు? బెర్నియర్, తేవనాట్. కుతుబ్ షాహీల కాలంలో విదేశాల నుండి గోల్కొండ రాజ్యానికి వచ్చిన విదేశీ ముస్లింలను ఏ విధంగా పిలిచారు? అపాకీలు. దక్కన్లో మొదటిసారిగా షియా మతమును రాజ్యమతంగా ప్రకటించినది బీజాపూర్ రాజ్యం. కుతుబ్ షాహీ సుల్తాన్ అందరిలో ఉదార స్వభావం కలవాడు ఎవరు? అబుల్ హాసన్ తానిషా. కుతుబ్ షాహీ రాజ్యంలో ప్రాచుర్యం పొందినది ఏది? సూఫీ ఉద్యమం. కుతుబ్ షాహీల కాలంలో విదేశీ యాత్రికులు. గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు ఎవరు? ట్రావెనియర్. ట్రావెనియర్ భారత పర్యటన గ్రంథం ఏది? జీన్ బాప్టిస్ట్ ట్రావెల్స్ ఇన్ ఇండియా అనే రచన రచించాడు. తేవనాట్ ఏ దేశానికి సంబంధించిన వాడు? ఫ్రెంచి యాత్రికుడు. క్రీస్తు శకం 1667లో అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన వారు ఎవరు? తేవనాట్. తేవనాట్ రచించిన గ్రంథం ఏది? మోనిఫేర్ డి టావ్నెట్, ది ట్రావెల్స్ ఆఫ్ టావ్నెట్ ఇంటూ ది లెవెంట్ అనే గ్రంథాన్ని రచించాడు. ఫ్రాన్స్ బెర్నియర్ వృత్తి రీత్యా వైద్యుడు. తన రాసిన గ్రంథం ఏది? ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించాడు. నికోలో మనుసి ఎవరి ఆస్థానంలో వైద్యుడిగా పనిచేశాడు? అబుల్ హాసన్ తానిషా. నికోలో మనుసి రచించిన గ్రంథం ఏది? 17వ శతాబ్దపు దర్పణం. సోరెస్ ఎవరి కాలంలో హైదరాబాదును సందర్శించాడు? మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో. మెథోల్డ్ ఎవరి కాలంలో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించాడు? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో. జాన్ ప్రేయర్ రచించిన గ్రంథం ఏది? న్యూ అకౌంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా అండ్ పర్షియా అనే గ్రంథాన్ని రచించాడు. థామస్ జారీ రచించిన రచన ఏది? ఏ జియోగ్రఫికల్ అకౌంట్ ఆఫ్ కంట్రీస్ గ్రౌండ్ ది బే ఆఫ్ బెంగాల్ అనే రచన రచించాడు. కుతుబ్ షాహీలపై చరిత్ర గ్రంథాలు ఏవి? గోల్కొండ చరిత్ర ఏఎం సిద్దికీ రచించాడు. హిస్టరీ ఆఫ్ ది కుతుబ్ షాహీ డైనస్టీ హెచ్కే శర్వాణి రచించాడు. కుతుబ్ షాహీ కాలంలో ఐరోపా వారి వర్తక స్థావరాలు ఏవి? యూరోపియన్లో ముఖ్య స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం అనుమతి ఇచ్చిన వారు డచ్ వారు మచిలీపట్నంలో 1605లో ఏర్పాటు చేశారు. దీనికి అనుమతి ఇచ్చిన వారు మహమ్మద్ కులీ కుతుబ్ షా. రెండవ వారు ఆంగ్లేయులు మచిలీపట్నంలో 1611లో ఏర్పాటు చేశారు. దీనికి అనుమతి ఇచ్చిన వారు మహమ్మద్ కులీ కుతుబ్ షా. మూడవ వారు ఫ్రెంచి వారు మచిలీపట్నంలో 1669లో ఏర్పాటు చేశారు. దీనికి అనుమతి ఇచ్చిన వారు అబ్దుల్లా కుతుబ్ షా. నాలుగవ వారు పోర్చుగీస్ వారు మచిలీపట్నంలో 1670లో ఏర్పాటు చేశారు. దీనికి అనుమతి ఇచ్చిన వారు అబ్దుల్లా కుతుబ్ షా. ఆంధ్రదేశమునకు మొదటిగా వచ్చిన వారు ఎవరు? డచ్ వారు. ఆంధ్రదేశమునకు చివరిగా వచ్చిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.